ఈరోజు నేను ప్రాపర్గా స్టార్ట్ చేద్దాం. హలో, నేను ఆల్మోస్ట్ 1 month తర్వాత రికార్డ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 month యూరోప్ ట్రిప్ మీద వెళ్ళున్నాను నేను, అందుకే రికార్డ్ చేయలేకపోయా. ఇంకా తిరిగి రాగానే నాకు ఫీవర్ వచ్చేసింది, హై ఫీవర్. సో ఆల్మోస్ట్ 2 weeks పట్టింది నాకు రికవర్ అవ్వనికి. ఓకే, ఈరోజు నేను పీనట్ పౌడర్ చేస్తున్నాను. పీనట్ పౌడర్ నాకు చాలా ఇష్టం. రోటీతో పాటైనా కానీ, ఆర్ దోశ, ఆర్ జస్ట్ క్యాజువల్గా ఒట్టిగా తిన్నికి కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఐ హోప్ మమ్మీ ఎంత టేస్టీగా అయితే చేస్తారో అంత టేస్టీగా వస్తుంది అని హోప్ చేస్తున్నాను. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. ఐ హ్యావ్ 1 kilo పీనట్స్. నేను నిన్ననే పర్చేస్ చేశాను. ఈరోజు దీంతో ప్రిపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఒక కడాయి తీసుకుంటున్నా, స్టవ్ ఆన్ చేద్దాం. ఐ థింక్ హై ఫ్లేమ్లో పెడితే మరీ ఎక్కువ హీట్ అయిపోతుందేమో, సో రిస్క్ వద్దు. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 minutes ఉంచుదాం. హీట్ అయినట్టుంది. ఇప్పుడు ఇందులో పీనట్స్ వేద్దాము. పీనట్స్ రోస్ట్ చేయడం కూడా ప్రాపర్గా చేయాలి. కొన్నిసార్లు మరీ ఎక్కువ రోస్ట్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది కదా, సో అలా వద్దు. అందుకే దీన్ని స్టర్ చేస్తూ ఉండాలి. ఓ, మాడిపోతుంది. నేను పీనట్స్ ఇందులో వేయగానే స్టర్ చేయడం స్టార్ట్ చేసి ఉండాల్సింది, బట్ నేను అలానే వదిలేసాను కాబట్టి కొంచెం బ్లాక్ అయిపోయి మాడిపోతుంది ఆల్రెడీ. సో అందుకే నేను ఫ్లేమ్ లోలో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని స్టర్ చేస్తూ ఉంటా. దీంతో చాలా నాయిస్ వస్తుంది. ఇది ట్రై చేద్దాం. సరిపోదు, ఇది ట్రై చేద్దాం. ఐ థింక్ నేను పెద్ద కడాయి తీసుకొని ఉంటే బాగుండేది, చాలా ఈజీ ఉండేది. ఇప్పుడు ఇది స్టర్ చేయడం కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది. మీడియం టు హై మధ్యలో పెడుతున్నాను. చాలా అనిపిస్తుంది, అంటే కొన్ని పీనట్స్ ఎక్కువ రోస్ట్ అయినాయి, కానీ కొన్ని పీనట్స్ మాత్రం నార్మల్గానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆపేయాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్. ఐ థింక్ ఇంత చాలనుకుంటా. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొన్ని పీనట్స్ బ్లాక్ అయిపోయింది, నేను ప్రాపర్గా స్టవ్ చేయలేదు అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఈ పీనట్స్ని ఈ పెద్ద కడాయిలో తీసుకుంటా. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లోనే ఈ పెద్ద కడాయి తీసుకుంటే స్టర్ చేయడం చాలా ఈజీగా అయి ఉండేది. ఇప్పుడు నేను ఈ కడాయిని ఫ్యాన్ కింద ఒక 30 minutes ఉంచుతా, సో దట్ ఇట్ కూల్స్ డౌన్. ఆ తర్వాత దీన్ని పౌడర్ చేద్దాము. ఓకే, సో 30 minutes అయిపోయింది. నేను ఫ్యాన్ కింద పెట్టి దీన్ని చల్లగయ్యేలా చేశా. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. నేను జస్ట్ కొంచెమే క్వాంటిటీ తీసుకుంటున్నా, బికాజ్ ఎక్స్పెరిమెంట్ కదా. ఇప్పుడు పౌడర్ చేయాలి ఓకే, కానీ సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ ఎంత వేయాలి అది నాకు కొంచెం 1 kilo పీనట్స్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను జస్ట్ 1 cup పీనట్తో పౌడర్ చేసుకుంటా.
Hey. సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్. సాల్ట్ వచ్చి 1/2 టీ స్పూన్ వేద్దాం. చిల్లీ పౌడర్ వచ్చి చిల్లీ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేస్తాం. చూద్దాం ఎలా వస్తుందో. మిక్సీ పడదాం. నేను చూసుకోలేదు, ఇది ఆల్రెడీ ఆన్లో ఉండే. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఓ 15 సెకండ్స్ లో పెట్టి నేను చేశాను. ఇప్పుడు ఇంకో 15 సెకండ్స్ మీడియంలో పెట్టి చేస్తా. చెక్ చేద్దాము ఎలా అయిందో. వేడిగా ఉంది. నేను ఎక్కువ మిక్సీ పట్టేసానేమో, అంటే ఇలా అయిపోయింది. పౌడర్లా కాకుండా ఇది కొంచెం చట్నీలాగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొన్ని పీనట్స్ వేసి చేస్తే సరిపోతుందా? ఐ థింక్ ఇలా కూడా ఓకేనే, బికాస్ అప్పుడప్పుడు మమ్మీ ఇలా పీనట్ చట్నీ కూడా చేస్తారు. మేబీ 15 సెకండ్స్కే తీసేసి ఉండాల్సింది. ఇట్స్ ఓకే. సో పీనట్ చట్నీ సేమ్గా వాడుకోవచ్చు దీన్ని కూడా. రోటీతో పాటు అయినా, దోశతో పాటు అయినా, నేను దేంతోనే తినేయచ్చు దీన్ని యాక్చువల్లీ. సాల్ట్ ఎక్కువైపోయింది. చిల్లీ పౌడర్ కరెక్ట్గా వేసాను, నాట్ బ్యాడ్. సాల్ట్ కొంచెం ఎక్కువైనా మేనేజబుల్. సో ఇది నేను ఈరోజు చేసిన డిష్ అనొచ్చా దీన్ని, రెసిపీ. ఓకే, పీనట్ చట్నీ. సింపుల్ అండ్ ఈజీ, వెరీ టేస్టీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను ఇంకొక వీడియో కూడా చేద్దాం అనుకున్నా, బట్ మొబ్బు అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ ఇఫ్ ఐ సేవ్ ఇట్ ఫర్ టుమారో. Thank you for watching. I'll see you in my next video. All right.